ప్రజాప్రతినిధులు సమన్వయతో పనిచేయాలని ఎంపీపీ లింగాల నిర్మల లక్ష్మణ్ అన్నారు. ఈరోజు జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ మాట్లాడుతూ రానున్న వేసవిలో నీటి ఎద్దడి నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జెడ్పీటీసీ కనగండ్ల కవిత మాట్లాడుతూ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలని, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పేర్కొన్నారు. గుగ్గిళ్ల, పోతార గ్రామ శివారులో నిర్మించే ఇథనాల్ ఫ్యాక్టరీలను రద్దు చేసేలా ఏకగ్రీవ తీర్మానం చేయాలని ఎంపీటీసీ కుమీరే మల్లేశం ప్రతిపాదించారు. రేగులపల్లి ఎంపీటీసీ మాట్లాడుతూ 5,62,00,000 రూపాయలతో రద్దు చేసిన పనులను తిరిగి ప్రారంభించేందుకు తీర్మానించారు. సభ 2 తీర్మానాలకు ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మప్ప, తహసీల్దార్ ఉట్కూరు శ్రీనివాస్ రెడ్డి, డివిజన్ స్థాయి మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. అనుకూలంగా 9:30కు పెట్టుకోవడం జరిగింది. అయినా కూడా ఎమ్మెల్యే గారు ఆయన సమయం వీలు కాకపోవడం వల్ల రాలేకపోవచ్చు. పశుపక్షాల ఆరోగ్యానికి నష్టం జరిగే అవకాశం ఉందని మా గ్రామ ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ప్రకృతిని, పర్యావరణాన్ని నాశనం చేసే ఫ్యాక్టరీ నిర్మాణం జరగవద్దని మండల సర్వసభ్య సమావేశం ద్వారా అతి నిర్మాణం జరగవద్దని తీర్మానం చేయాలని అధ్యక్షుల వారిని కోరుతున్నారు. గౌరవ సభ్యులు ఎంపీటీసీ గారు మరియు